జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్కి అందరికీ స్వాగతం అండి. మనం ఇందులో భాగంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అయితే చదువుకుంటున్నాం. నిన్న రోజున మనం 357 వరకు చదువుకున్నాం. ఇవాళ మనం 357A. చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎగ్జామ్లో కూడా దీని గురించి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి దీని విషయంలో మీరు థరోగా ఉండాలి. కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇస్తాను ఇవాళ. 357A అన్నది కొత్తగా అంటే సిఆర్పిసి స్టార్టింగ్ లో లేదు, మధ్యలో వచ్చింది అమెండ్మెంట్ ద్వారా ఇది పెట్టడం జరిగింది. ఈ స్కీమ్ ఏంటి? 357A విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్. ఎవరీ స్టేట్ గవర్నమెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్తో షెల్ ప్రిపేర్ ఎ స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ ఫండ్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కాంపెన్సేషన్ టు ది విక్టిమ్. ఎవరైతే బాధితుడు ఉన్నాడో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించే దానికోసం ఫండ్స్ ప్రొవైడ్ చేసే విషయంలో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో కోఆర్డినేషన్తో స్కీమ్ అంటూ ప్రిపేర్ చేయాలి అని చెప్తున్నారు. ఎవరికి? విక్టిమ్కి లేదా ఆర్ హిస్ డిపెండెంట్స్ వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళకి, హూ హ్యావ్ సఫర్డ్ లాస్ ఆర్ ఇంజురీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది క్రైమ్ అండ్ హూ రిక్వైర్ రిహాబిలిటేషన్. వాళ్ళు ఏదైతే జరిగిందో నేరం, దానివల్ల వాళ్ళు లాస్ కానీ ఇంజురీ కానీ వాళ్ళకి జరిగి ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం రిహాబిలిటేషన్ అంటే ఏమన్నా పునరావాసం, దానికోసం అన్నట్టు ఇది ఒక స్కీమ్ అంటూ ఏర్పాటు చేసుకోవాలా అని చెప్తున్నారు. whenever a recommendation is made by the court for compensation, మరి కోర్టు అయితే కాంపెన్సేషన్ చెల్లించండి అని చెప్పేసి రికమెండ్ చేసింది అనుకోండి, అప్పుడు ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిఎల్ఎస్ఏ అని అంటుంటాం కదా మనం, అది లేదు ది స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లీగల్ ఎస్ఎల్ఎస్ఏ అని ఉంటుంది, యాజ్ ది కేస్ మే బి, shall decide the quantum of compensation to be awarded under the scheme referred to in subsection 1. సబ్సెక్షన్ 1లో ఒక స్కీమ్ అయితే స్టేట్ సెంట్రల్ కలిసి కోఆర్డినేషన్తో ఒక స్కీమ్ ప్రిపేర్ చేసుకోవాలని చదువుకున్నాం కదా, దాని కింద ఎంత క్వాంటమ్ ఆఫ్ కాంపెన్సేషన్, ఎంత నష్టపరిహారం మొత్తం చెల్లించాలి అన్నది డిసైడ్ చేస్తుంది. ఇది డిఎల్ఎస్ఏ కానీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఎమ్మెల్యేకి అయితే పవర్ ఇంకా ఇవ్వాల, కింద ఉందేమో చూద్దాం. అది ఎప్పుడు అలా డిసైడ్ చేస్తారంటే కోర్టు రికమెండ్ చేస్తుంది, వీళ్ళకి నష్టపరిహారం చెల్లించండి, ఈ విక్టిమ్స్కి వీళ్ళు బాధితులు ఉన్నారు, నష్టపోయారు అని చెప్పేసి రికమెండ్ చేస్తే ఇది. మీరు కోర్టు డిఎల్ఎస్ఏ అంతా ఒకటే అనే భ్రమలో ఉండొద్దు. కోర్టు వేరే, ఇది వేరే అనమాట. కాకపోతే ఎమ్మెల్యేసీ స్టేజ్లో జూనియర్ సివిల్ జడ్జి గారే దానికి ఇది ఉంటారు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారే ఎమ్మెల్యేసీకి ఉంటారు. అలా ఉండడం జరుగుతుంది అనమాట. సరే, అయింది. ఇఫ్ ది ట్రయల్ కోర్ట్, నేరం విచారిస్తున్నటువంటి ట్రయల్ కోర్టు అట్ ది కంక్లూజన్ ఆఫ్ ది ట్రయల్, ఆ విచారణలో అయిపోయిన తర్వాత, is satisfied that the compensation awarded under section 357 is not adequate for such rehabilitation. ఒకవేళ ఆ ట్రయల్ ముగిసిపోయింది, కోర్టుకైతే అనిపించింది ఏమని, 357 సెక్షన్ కింద ఇచ్చినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో వాళ్ళకి, ఎవరికి ఆ బాధితులకు ఉన్న రిహాబిలిటేషన్ కల్పించడంలో చాలినంత లేదు, నాట్ అడిక్వేట్, చాలినంత లేదు, ఇంకా కొంచెం వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, లేదా వేర్ ది కేసెస్ ఎండ్ ఇన్ యాక్విటల్, మరి దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్దోషిగా విడుదల చేయబడ్డప్పుడు, ఆర్ డిశ్చార్జ్ చేయబడ్డప్పుడు, అండ్ ది విక్టిమ్ హ్యాస్ టు బి రిహాబిలిటెడ్. మరి విక్టిమ్ పాపం ఏముంది, నేరం రుజువు కాలేదంతే. ఎప్పుడైనా సరే మీరు క్రిమినల్ కేసుల్లో చూసినట్లయితే మీరు నేరం చేయలేదు అని వదిలిపెట్టరు. కోర్టు ఏమి యాక్విటల్ చేసినప్పుడు మీరు నేరం చేయలేదని వదిలిపెట్టరు. ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయింది మీ నేరం ప్రూవ్ చేయడంలో, కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాం వెళ్ళండి అంటారు, అంతే.
ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయింది కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాం అని అంటారు. ఇట్ మే మేక్ రికమెండేషన్ ఫర్ కాంపెన్సేషన్. మరి ముద్దాయి అయితే విడుదలైపోయినాడు, మళ్ళీ బాధితులకి ఎవరు చెల్లిస్తారు అన్నప్పుడు, రిహాబిలిటేషన్ కోసం వాళ్ళకి అవసరం ఉంది అన్నప్పుడు ఇట్ మే మేక్ రికమెండేషన్ ఫర్ కాంపెన్సేషన్. కోర్టు కేసు కొట్టేసినా సరే విక్టిమ్కి కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి వెసులుబాటు కోర్టుకైతే ఉంది అని మనం గమనించుకోవాలి. వేర్ ది అఫెండర్ ఇస్ నాట్ ట్రేస్డ్ ఆర్ ఐడెంటిఫైడ్. మరి ఎవరు నేరం చేశారు అన్నది అఫెండర్ అన్నవాడు ట్రేస్ కాలేదు, అంటే గుర్తించబడాల, దొరకల, ఆచూకీ తెలియలేదు, గుర్తించబడలేదు. బట్ ది విక్టిమ్ ఈస్ ఐడెంటిఫైడ్. ఎవరు బాధితున్నారు, బాధితులు మటుకు ఐడెంటిఫై కాబడ్డారు. అండ్ వేర్ నో ట్రయల్ టేక్స్ ప్లేస్. మరి ట్రయల్ అయితే ఇంకా జరగల. ది విక్టిమ్ ఆర్ హిస్ డిఫెండెంట్స్ మేక్ అన్ అప్లికేషన్ టు ది స్టేట్ ఆర్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఫర్ అవార్డ్ ఆఫ్ కాంపెన్సేషన్. అయినా సరే ట్రయల్ జరగకపోయినా సరే, ఎవరైతే అఫెండర్ ఉన్నారో వాళ్ళు ట్రేస్ కాకపోయినా, ఐడెంటిఫై కాకపోయినా, విక్టిమ్ అయితే గుర్తించబడినప్పుడు విక్టిమ్ కానీ వాళ్ళ మీద ఆధారపడినటువంటి డిపెండెంట్స్ కానీ స్టేట్ ఆర్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి కాంపెన్సేషన్ కోసం దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి 357A సబ్సెక్షన్ 4 చెప్తుంది. ఆన్ రిసీట్ ఆఫ్ సచ్ రికమెండేషన్స్ ఆర్ ఆన్ ది అప్లికేషన్ అండర్ సబ్సెక్షన్ 4, రికమెండేషన్స్ ఎవరు చేస్తారు? పైన కోర్టు చేస్తుంది అని చదువుకున్నాం. ఆ రికమెండేషన్ కానీ లేదా బాధితులు లేదా వాళ్ళ డిపెండెంట్స్ అప్లికేషన్ సబ్సెక్షన్ 4 కింద అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కానీ ది స్టేట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, ఆ రెండు ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే అవి షల్ అంటే ఖచ్చితంగా చేరుతుంది, షల్ అంటాం. ఆఫ్టర్ డ్యూ ఎంక్వైరీ, దాని గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత అవార్డ్ అడిక్వేట్ కాంపెన్సేషన్ బై కంప్లీటింగ్ ది ఎంక్వైరీ విత్ ఇన్ 2 months. ఆ ఎంక్వైరీని కూడా 2 months లో కంప్లీట్ చేసేసి చాలినంత నష్టపరిహారం అయితే అవార్డు చేయాలట. చాలినంత ఎంత అన్నది చూద్దాం. The state or the district legal services authority, as the case may be, to alleviate the suffering of the victim, may order for immediate first aid facility or medical benefits to be made available free of cost on the certificate of the police officer not below the rank of the officer in charge of the police station or a magistrate of the area concerned, or any other interim relief as the appropriate authority deems fit. వీళ్ళ ఈ రెండు ఇన్స్టిట్యూషన్లో ఏదైనా సరే అందా, అది స్టేట్ ఆర్ ద డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ యాజ్ ది కేస్ మేబీ, ఏది మనకు అప్లై అయితే అది ఏం చేయొచ్చు, దేనికోసం చేయొచ్చు అంటే టు అలీవియేట్ ది సఫరింగ్ ఆఫ్ ది విక్టిమ్. బాధితుడి యొక్క బాధను తగ్గించడానికి, దాని నుంచి ఉపశమనం కల్పించడానికి, దాని నుంచి తగ్గించడానికి, వాళ్ళ బాధను తగ్గించడానికి మే ఆర్డర్ ఫర్ ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీ, ప్రాథమిక చికిత్స సౌకర్యం అయినా సరే, లేదా మెడికల్ బెనిఫిట్స్ టు బి మేడ్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాళ్ళకి ఉచితంగా ఈ వైద్య సదుపాయం అయితే కల్పించే దానికోసం ఆర్డర్ వేయచ్చు. ఆన్ ది సర్టిఫికేట్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ పోలీస్ స్టేషన్. ఆయన సర్టిఫికేట్ ఇచ్చినా సరే, లేదు మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఏరియా కన్సర్న్ సర్టిఫికేట్ ఇచ్చినా సరే, లేదు ఆర్ ఎనీ అదర్ ఇంటీరియం రిలీఫ్ యాజ్ ది అప్రోప్రియేట్ అథారిటీ డీమ్స్ ఫిట్. అది ఏది ఏది డీమ్స్ ఫిట్ అని అనుకుంటుందో, ఇట్లా చేయాలి అని అనుకుంటుందో దాని ప్రకారం చేయొచ్చు అనమాట. వేరే ఇంటీరియం రిలీఫ్ ఏదైనా సరే వచ్చు. ఇది ఎప్పుడు వచ్చింది? 2009లో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 31st December 2009లో ఈ సెక్షన్ 357A అయితే మనకి వచ్చింది. అయిందా? దానికంటే ముందు ఒకటి చదువుకుందాం మనం. సరే, ఇక్కడ ఏమన్నాము, ఇక్కడ ఏం చేయాలనుకున్నా? Every state government in coordination with the central government shall prepare a scheme for providing funds for the purpose of compensation to the victim. అని అనుకున్నాం కదమ్మా. Yes sir. ఇప్పుడు చూద్దాం ఏంటి ఈ స్కీమ్ ఏంటి అన్నది చూద్దాం.
మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఏముంది ఇక్కడ? కనిపిస్తుందా మీకు? ఆంధ్రప్రదేశ్ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ 2015. అది ఉంది కదమ్మా. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఈ స్కీమ్ అయితే ఉందన్నమాట. ఏమన్నారు దీన్ని? ఆంధ్రప్రదేశ్ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ 2015 అన్నమాట. ఇది వాళ్ళు దాని ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అయితే చేశారు. ఇందులో మనకి 357A ప్రకారం అన్నాం కదా, ఇదే కదా మనం చదువుకుంటున్నది ఇప్పుడు సెక్షన్. yes sir 357A సిఆర్పిసి దాని ప్రకారం మనం చదువుకుంటున్నాం. దాని ప్రకారము 31/12/2009 నుంచి ఇది స్కీమ్ అయితే ప్రిపేర్ చేశారు. అది చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ ఫండ్స్ అని చెప్పి అనుకున్నదా, దేనికోసం? ఫర్ ది పర్పస్ ఆఫ్ కాంపెన్సేషన్ టు ది విక్టిమ్ ఆర్ ఇస్ డిఫెండెంట్స్ హూ హ్యావ్ సఫర్డ్ అని అనుకున్నాం కదా. దాంట్లో ఈ సెక్షన్ లో ఏమైతే ఉందో అదే ఇక్కడ రీప్రొడ్యూస్ చేశారు. దీనికోసం ఆ పవర్స్ ఉపయోగించుకుంటూ ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ hereby ఫ్రేమ్స్ ది ఫాలోయింగ్ స్కీమ్. ఈ దిగువ చెప్పినట్టు స్కీమ్ ను ఫ్రేమ్ చేసింది, ఈ ఫండ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసేదాని కోసం అన్నారు. ఇది మీకు ఈ స్కీమ్ ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ 2015 అని అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ అంతటా వర్తిస్తుంది. దీనిలో కొన్ని డెఫినేషన్ కూడా ఇచ్చారు. డిస్ట్రిక్ట్ అథారిటీ అంటే, స్టేట్ అథారిటీ అంటే ఏంటి, క్రైమ్ అంటే ఏంటి, డిపెండెంట్స్ అంటే ఎవరెవరు వస్తారు, ఫ్యామిలీ అంటే ఏంటి అన్నది డెఫినేషన్స్ అయితే ఇచ్చారు. ఫండ్ అంటే ఏంటి, షెడ్యూల్ అంటే దీనికి షెడ్యూల్ అటాచ్ చేస్తున్నారు దానికి. అది స్టేట్ అన్నప్పుడు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. మరి విక్టిమ్ అన్నప్పుడు మీకు సిఆర్పిసిలో కొత్తగా WA అని చెప్పేసి డెఫినేషన్లో యాడ్ చేయబడింది విక్టిమ్ అని లాస్ట్ లో కొత్తగా. అది వస్తుంది. మళ్ళీ దాంట్లో ఇంక్లూడ్ ఎవరై ఉంటారు? విక్టిమ్ హూ ఈజ్ సెక్సువల్లీ ఎక్స్‌ప్లాయిటెడ్ ఫర్ కమర్షియల్ పర్పసెస్, ట్రాఫికింగ్, సఫరర్, యాసిడ్ అటాక్ వాళ్ళంతా వస్తారు. వాళ్ళ డిఫెండెంట్స్ కూడా వాళ్ళకి విక్టిమ్ కిందకే వస్తారని చెప్పేసి అన్నారు. సరే, విక్టిమ్ కాంపెన్సేషన్ ఫండ్ అన్నది 2 కోఆర్డినేషన్‌తో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 కోఆర్డినేషన్‌తో ఫండ్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు కదా. ఇవన్నీ దీనికి సంబంధించినటువన్నీ ఉన్నాయి. మీకు ఈ బుక్ అయితే ఇప్పుడు పెడతాను. ఇది గ్రూప్ లో ఎవరైనా పోస్ట్ చేయండి ప్లీజ్. కాంపెన్సేషన్ ఎవరు ఎలిజిబుల్ అన్నది కూడా ఇందులోనే ఉంటది. దీని గురించి ఎవరో 2-3 తెలిసి ఉంటుంది అనుకుంటాను నేను. మరి ఎగ్జామ్ పర్పస్ కోసం చదువుతున్న వాళ్ళకి ఇందులో దీని గురించినటువంటి నిబంధనలు అయితే ఉన్నాయన్నమాట. యాసిడ్ అటాక్ వాళ్ళకి ఇంటీరియం రిలీఫ్ ఎలా ఇవ్వాలి, కాంపెన్సేషన్ గ్రాంట్ చేయడానికి ఏ ప్రొసీజర్ ఫాలో కావాలి అన్నది ఇందులో ఉంది. అయిందా? ఇది ఒకసారి మీరు నీట్గా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది అపెండిక్స్ అనుబంధం ఇచ్చారు కదా జీవోకి, ఎంత ఇచ్చారు చూడండి. లాస్ ఆఫ్ లైఫ్ ఇంక్లూడింగ్ డౌరీ డెత్కి అయితే వీళ్ళ వయసు ఇంత ఉన్నప్పుడు 3 లక్షలు, వీళ్ళ వయసు ఇంత ఉంటే 2 లక్షలు, అబౌవ్ 6 years ఉంటే 1 lakh, పర్మనెంట్ డిసేబిలిటీ ఉంటే ఎంత అన్నది ఉంది. ఈ రూల్ మనకి తెలిసిందనుకోండి, మనం డిఎల్ఎస్ఏ ద్వారా ఆ బాధితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మనం కాంపెన్సేషన్ ఇప్పించవచ్చు. లేదా ఇప్పించలేమా? ఇప్పించవచ్చు సార్, ఇప్పించవచ్చు. ఈవెన్ 337, 338 నేరాలకు దెబ్బలు తగిలి ఉంటాయి కదా, కాలో చేయి విరిగి ఉంటుంది, ఎముక విరిగి ఉంటాయి, అట్లా ఉంటుంది కదా, వాళ్ళకి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అది మ్యూట్ చేసుకోమని అన్నిసార్లు చెప్తాను, అట్లే చేస్తారు. వాళ్ళకి ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కూడా పే చేస్తారన్న. ఇది ఫస్ట్ ఏపీ గవర్నమెంట్ స్కీమ్ అయితే ఇచ్చింది ఈ జియో ప్రకారం. సబ్సిక్వెంట్ గా వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది,
అన్ని రాష్ట్రాల్లో ఒకే యూనిఫార్మిటీ ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒకటి తయారు చేశారు. అది ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, అడాప్టింగ్ ది అమౌంట్స్ ఆఫ్ కాంపెన్సేషన్ స్పెసిఫైడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఇలా అందరికీ ఒకటే ఉండాలన్నప్పుడు ఇది రివైజ్డ్ సెంట్రల్ విక్టిమ్ కాంపెన్సేషన్ ఫండ్ స్కీమ్ అని చెప్పేసి ఉన్నప్పుడు ఈ ఏపీ గవర్నమెంట్ ఫస్ట్ ఇచ్చింది కాకుండా మళ్ళీ వాళ్ళు కొత్తగా ఇచ్చారు. ఇది లేటెస్ట్. ఇది దాని ప్లేస్లో ఏపీ గవర్నమెంట్ ఇంతకు ముందు ఇచ్చిన జీవో 43లో ఉన్నటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి ఇది సబ్స్టిట్యూట్ చేశారు. ఏం రాశారు ఇక్కడ? ఏం రాశారు? The compensation schedule specified in appendix to GO MS number 43 Home Codes Department dated 15/4/2015 shall be substituted with the following schedule which shall come into effect from the date of notification of the amendment. ఇది దీని ప్రకారం ఇచ్చారు కదా, షెడ్యూల్ అయితే మార్చారు. ఇది షెడ్యూల్. ఇప్పుడైతే షెడ్యూల్ ఇదే అనమాట. ఎవరెవరికి ఉంది? యాసిడ్ అటాక్ 3 లక్షలు, రేప్కి 3 లక్షలు, ఫిజికల్ అబ్యూస్ మైనర్కి 2 lakhs, రిహాబిలిటేషన్ ఆఫ్ విక్టిమ్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ 1 lakh, సెక్సువల్ అసాల్ట్ 50,000, డెత్కి 2 lakhs ఇవన్నీ ఇచ్చారు చూడండి. పార్షియల్ డిజేబిలిటీ ఉందా 40 to 80% ఉన్నప్పుడు 1 lakh ఇస్తారు. అయిందా? లాస్ ఆఫ్ ఫైటర్స్, లాస్ ఆఫ్ ఫర్టిలిటీ కూడా డబ్బులు ఇస్తున్నారు. ఒకవేళ ఇఫ్ ది విక్టిమ్ ఇస్ లెస్ దాన్ 14 years ఉన్నారనుకోండి, అప్పుడు కాంపెన్సేషన్ వచ్చేసి ఇంక్రీజ్ అయిపోయి 50% ఓవర్ ది అమౌంట్ స్పెసిఫిక్. ఇప్పుడు ఇది 50,000 ఉందనుకోండి, వాళ్ళకి ఎంత వస్తుంది? 50% ఎక్కువ అంటే ఎంత వస్తుంది? 75,000 వస్తుంది. అలా వస్తుంది. మరి మీరు ఈ బుక్ అయితే పెడతాను నేను. చాట్ బాక్స్లో ఈ కాంపెన్సేషన్ గురించి స్కీమ్ ఏదైతే ఉందో ఏపీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అది తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. ఇదే వర్తిస్తుంది. ఇప్పుడు సెంట్రల్ అన్నిటికీ ఒకటే చేస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. ఆల్మోస్ట్ అది తీసుకోండి. తర్వాత దీని గురించి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ NLSA ఉంది కదా, హలో. అది కూడా మనకి ఒక స్కీమ్ అయితే పెట్టండి, చెప్తాను. అది కూడా మనకి కాంపెన్సేషన్ స్కీమ్ ఫర్ ఉమెన్స్ విక్టిమ్స్ సర్వైవర్స్ ఆఫ్ సెక్సువల్ అసాల్ట్ అదర్ క్రైమ్స్ 2018 అని చెప్పేసి ఒక స్కీమ్ అయితే నల్సాలు ప్రిపేర్ చేశారు. దీని కింద ఇవన్నీ ఉన్నాయి చూడండి. డెఫినేషన్స్, ప్రొసీజరు, DLSCకి SLSCకి అప్లికేషన్ ఎలా పెట్టాలి, ఎక్కడ ఈ అప్లికేషన్ ఫైల్ చేయాలి, అవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. మైనర్ విక్టిమ్స్ లిమిటేషన్ ఏ లోపల ఫైల్ చేయాలి, అప్పీల్కి ఎలా వెళ్ళాలి అన్నది దీంట్లో ఉంది. ఈ బుక్ కూడా మీకు పంపిస్తాను. ఇది కూడా తీసుకోండి. ఇవి మీరు కాబోయే జూనియర్ సివిల్ జడ్జిలు ఉంటారు కదా, వాళ్ళు కానీ డిస్ట్రిక్ట్ జడ్జిలు కానీ ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇది ఉన్నప్పుడు వాళ్ళు బాధితులకి న్యాయం చేయగలుగుతారు అని నేను అనుకుంటాను. అయిందా? ఇక్కడ ఎంత చూడండి, లాస్ ఆఫ్ లైఫ్కి 10 lakhs వరకు చేయొచ్చు. ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇది మనము ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అడ్వకేట్స్ కలిగి ఉండాల్సినటువంటి జ్ఞానం ఇది. ఈ జ్ఞానం మాకేం తెలుసు అనుకుంటే అసలు ఇట్లా స్కీమ్ ఉందని చెప్పేసి చెప్పకూడదు, కానీ నాకే ఇప్పుడు తెలిసింది. నాకు కూడా సరే. ఇదైతే బుక్ డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నప్పుడు అన్ని అవైల్ చేసుకోవచ్చండి. ఏం సార్? డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదండి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, నల్సా స్కీమ్,
అవును సార్, అవును. మీరు అన్ని అప్లికేషన్ avail- పెట్టండి. అన్ని డిఎల్ఎస్ఏ కానీ స్టేట్ దీనికి కానీ పెడతారు. ఏమంటే మీకు ఈ ఈ మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు టాలీ చేసుకుంటారు కదా, క్రైమ్ నంబర్ అవన్నీ ఉంటాయి. ఉం? ఇది Yes, sir. దీని కింద వచ్చేసి ఇది సపరేట్ గా అక్కడ జనరల్ గా లేకుండా ఇది సపరేట్ గా ఇచ్చారు. ఈ బాధితులకు మాత్రమే. మీరు గమనించుకోలేదేమో ఫస్ట్. ఎవరికి ఇస్తారు ఇది? Yes, sir. Women victims. ఎవరికి ఇస్తారు? ఉమెన్ సార్, వీళ్ళకి ఉమెన్ వీళ్ళకి మాత్రం సర్వైవర్స్ ఆఫ్ సెక్సువల్ అసాల్ట్ వీళ్ళకి మటుకు ఇస్తారు అన్నమాట. Okay. సరే, ఈ బుక్ కూడా మీకు పెడతాను సార్. గ్రూప్ లో పెట్టరా ప్లీజ్, రవిచంద్ర గారు. పెట్టాను సార్. ఇంతకుముందు ఆల్రెడీ పెట్టేశాను సార్. సరే, లేట్ అవుతున్నందుకు ఎవరు బోర్ కొట్టింది అనుకోవద్దండి. ఇవి ఇంపార్టెంట్ కాబట్టి పెడుతున్నా. సార్ అలా ఏం లేదు సార్, అది మా కోసం చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం ఈ స్కీమ్ గురించి అయితే క్షుణ్ణంగా తెలిసింది కదా. దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఏపీలో ఉన్నటువంటి స్కీమ్ కూడా మనకు తెలిసిపోయింది. తెలంగాణకు కూడా Yes, sir. ఇంచుమించు ఇలాగే ఉంటుంది. అది ఒకవేళ నాకు వీలవుతే నేను తెలంగాణది ఆ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను. అది కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి. ఎక్కువ పేజీలు ఏం లేదు. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి దీని గురించి అయితే తెలిసి ఉండాలి. నెక్స్ట్ 357B, compensation to be in addition to fine under section 326A or section 376D of the IPC. కాంపెన్సేషన్ అది ఫైన్ కి అదనంగా ఉండాలట. ఈ సెక్షన్ కింద 326A ఆర్ 376D విషయంలో అయితే, ఐపీసీలో ఉన్న నేరాల విషయంలో అయితే ఫైన్ కి అడిషనల్ గా ఇదైతే ఉండాలంటున్నారు. చూద్దాం. కాంపెన్సేషన్ టు బి ఇన్ అడిషన్ టు ఫైన్ అండర్ సెంటర్ చదువుకున్నాం కదా. ది కాంపెన్సేషన్ పేయబుల్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండర్ సెక్షన్ 357A, నష్టపరిహారం ఇస్తుంది కదా 357A కింద స్టేట్ గవర్నమెంట్, షల్ బి ఇన్ అడిషన్ టు ది పేమెంట్ ఆఫ్ ఫైన్ టు ది విక్టిమ్ under section 326A, 376AB, section 376D, section 376DA and section 376DB of the Indian Penal Code. ఇది ఫైన్ కి అదనంగా ఈ కాంపెన్సేషన్ అమౌంట్ ఇవ్వాలట. అది ఈ సెక్షన్లకు సంబంధించి మాత్రమే. అంటే లేడీస్వి ఉంటాయి, యాసిడ్ అటాక్ అవన్నీ ఉన్నట్లున్నాయి ఇవి. అవి ఒకసారి చెక్ చేసుకోండి. But 357C, ట్రీట్మెంట్ ఆఫ్ విక్టిమ్స్. బాధితులు ఉంటారు కదా, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా అన్నప్పుడు, ఆల్ హాస్పిటల్స్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ వెదర్ రన్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ బాడీస్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ షాల్ ఇమీడియట్లీ ప్రొవైడ్ ది ఫస్ట్ ఎయిడ్ ఆర్ మెడికల్ ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళకి ఉచితంగా అందజేయాలి. ఎవరికి అన్నప్పుడు ఈ సెక్షన్ల కింద బాధితులైన వాళ్ళకి అందరికీ, అండ్ షాల్ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ ది పోలీస్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్. వాళ్ళు ఉచితంగా వాళ్ళకి వైద్య సదుపాయం అందించాలి. ఏమన్నారు, ఫస్ట్ ఎయిడ్ ఆర్ మెడికల్ ట్రీట్మెంట్, ప్రాథమిక చికిత్స కానీ మెడికల్ ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందజేయాలి. ఈ నేరాలకు సంబంధించి మాత్రమే, అన్ని నేరాలకు కాదు, ఈ నేరాలకు మాత్రం సంబంధించింది. అవి మోస్ట్లీ మహిళలకు సంబంధించిన నేరాలే ఉంటున్నాయి. ఇవన్నిటికీ ఉచితంగా వాళ్ళు చేయాలి. తర్వాత పోలీసులకైతే ఇమీడియట్ గా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి మనకు 357C చెప్తుంది. కాంపెన్సేషన్ టు పర్సన్స్ గ్రౌండ్లెస్లీ అరెస్టెడ్. సరైన కారణం లేకుండా అరెస్ట్ కాబడ్డ వ్యక్తులకు నష్టపరిహారం ఇప్పించే విషయం అనమాట. వెన్ ఎవర్ ఎనీ పర్సన్ కాజెస్ ఏ పోలీస్ ఆఫీసర్ టు అరెస్ట్ అనదర్ పర్సన్. మరి పోలీస్ ఆఫీసర్ కి ఎవరిపైనా వ్యక్తిగతంగా కక్ష ఏమి ఉండదు సామాన్యంగా. వాళ్ళు మనం ఇచ్చే అంటే రిపోర్ట్ని బట్టే వాళ్ళు ముందుకెళ్తారు, ఇది చేస్తారు. దాంట్లో ఉన్నటువంటి ఆరోపణలను బట్టి అరెస్ట్లు అవి చేస్తూ ఉంటారు. whenever any person causes a police officer to arrest another person, ఇంకొక వ్యక్తిని అతను అరెస్ట్ చేసేలాగా చేసిన పోలీస్ ఆఫీసర్ని, if it appears to the magistrate by whom the case is heard that there was no sufficient ground for causing such arrest, మరి ఆ కేసును విచారిస్తున్నటువంటి వినేటువంటి మేజిస్ట్రేట్కి అనిపిస్తుంది సరైన కారణమే లేదు అరెస్ట్కి అస్సలు అని అనిపించినప్పుడు, ది మేజిస్ట్రేట్ మే అవార్డ్ సచ్ కాంపెన్సేషన్. The magistrate may award such compensation not exceeding 1,000 rupees to be paid by the person so causing the arrest to the person so arrested
for his loss of time and expenses in the matter as the magistrate thinks fit. మేషట్ అలా అనుకున్నప్పుడు మేషట్ గారు వచ్చేసి వాళ్ళకి కాంపెన్సేషన్ 1000 రూపాయలు మించకుండా ఇవ్వాలంట. ఎవరికి ఇవ్వాలి? టు బి పెయిడ్ బై ది పర్సన్ సో కాజింగ్ ది అరెస్ట్ టు ది పర్సన్ సో అరెస్టెడ్. ఈ అరెస్ట్ కి కారణమైనటువంటి వ్యక్తి, అరెస్ట్ కాబడ్డ వ్యక్తికి ఇవ్వాలట నష్టపరిహారం నాట్ ఎక్సీడింగ్ 1000 రూపీస్. దేనికోసం? ఫార్ హిస్ లాస్ ఆఫ్ టైం, అతని ఆ సమయం వృధా చేసినందుకు గాను అండ్ ఎక్స్పెన్సెస్ ఇన్ ది మ్యాటర్, ఆ ఎక్స్పెన్సెస్ ఖర్చులు అయింటాయి కదా, దానికోసం కూడా యాజ్ ది మేషట్ థింగ్స్ ఫిట్ అని అలా అనమాట. అంటే సార్ కారణం లేకుండా అరెస్ట్ చేస్తే ఎవరైతే ఇది రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళు ఈ రకమైన కాంపెన్సేషన్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. In such cases, if more than one are arrested, the magistrate may in like manner award to each of them such compensation not exceeding 1000 rupees as such magistrate thinks. ఒకరికన్నా ఎక్కువ అనుకోండి, ఆ 1000 రూపాయలు 10 మంది పంచుకుంటే తలా 100 రూపాయలు వస్తుంది. అలా లేకుండా 1000 రూపీస్ అందరికి ఈచ్ ఆఫ్ దెమ్ కి ఇవ్వచ్చట, అవార్డు చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, all compensation awarded under this section may be recovered as if it were a fine, and if it cannot be so recovered, the person by whom it is payable shall be sentenced to simple imprisonment for such term not exceeding 30 days as the magistrate directs unless such sum is sooner paid. సరే, ఇక్కడ ఇచ్చినటువంటి దీని కింద ఇచ్చినటువంటి కాంపెన్సేషన్ అవార్డు చేస్తారు కదా, దాన్ని ఫైన్స్ ఎలా రికవర్ చేస్తారో అలా రికవర్ చేయాలట. ఫైన్ రికవర్ చేయడానికి సపరేట్ పద్ధతి అంటూ ఉంది, మనం నెక్స్ట్ చూద్దాం. దాంట్లో మాత్రమే ఇది కూడా వసూలు అయితే చేయాలి, రికవర్ అయితే చేయాలి. అలా రికవర్ చేయబడలేదు అనుకోండి, అది చేయడానికి సాధ్యం కాలేదు అనుకోండి, అప్పుడు ది పర్సన్ బై హూమ్ ఇట్ ఈస్ పేయబుల్, ఎవరి చేతైతే అది చెల్లించబడాలో, షాల్ బి సెంటెన్స్డ్ టు సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఫర్ సచ్ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 30 days. 30 రోజులు మించకుండా వాళ్ళకి ఆ జైలు శిక్ష అయితే విధించేటువంటి అవకాశం ఉంది యాజ్ ది మేజిస్ట్రేట్ డైరెక్ట్స్ అన్లెస్ సచ్ సమ్ ఈజ్ సూనర్ పేడ్. మరి ఆ డబ్బులు కట్టాడనుకోండి మనం వదిలేస్తారు, అది విషయం అన్నమాట. ఆర్డర్ టు పే కాస్ట్ ఇన్ నాన్ కాగ్నిబుల్ కేసెస్. మన కాగ్నిబుల్ కేసెస్, నాన్ కాగ్నిబుల్ కేసెస్ అంటే 2 రకాలు అనుకున్నాం కదా. కాగ్నిబుల్ కేసెస్ అంటే ఏమనుకున్నాం? 2 years above పనిష్మెంట్ ఉండేవన్నీ కూడా కాగ్నిజబుల్ సార్. మీరు పప్పులో కాలేశారు సార్. పోలీస్ ఆఫీసర్ కెన్ అరెస్ట్ అండ్ ఇన్వెస్టిగేట్ వితౌట్ వారెంట్ ఉన్నవి నాన్ అది కాగ్నిబుల్ ఆఫెన్స్. ఇది వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయలేరు నాన్ కాగ్నిబుల్ కేసెస్ లో. అది ఇవి మరి మీరు గమనించాల్సింది ఏమంటే, కాగ్నిబుల్ అఫెన్స్ ఒకటి ఉంటుంది, కాగ్నిబుల్ కేసు ఒకటి ఉంటుంది. కాగ్నిబుల్ అఫెన్స్ వేరే, కాగ్నిబుల్ కేసు వేరే. నాన్ కాగ్నిబుల్ అఫెన్స్ వేరే, నాన్ కాగ్నిబుల్ కేసు వేరే. ఆ కేసులో ఒక్క కాగ్నిబుల్ అఫెన్స్ ఉన్నా సరే మొత్తం ఏమవుతుంది? కాగ్నిజబుల్ అఫెన్స్, కాగ్నిజబుల్ అవుతుంది, కాగ్నిజబుల్ కేస్ అవుతుంది. అదనమాట. Whenever any complaint of a non-cognizable offense is made to a court, మరి కంప్లైంట్ ఎవరికి చేస్తారు? పోలీసులు చేసేది మనం కోర్టుకు చేస్తాం, మేజిస్ట్రేట్ గారికి ఇస్తాం కంప్లైంట్. అది whenever any complaint of a non-cognizable offense is made to a court, the court, if it convicts the accused, మరి ముద్దాయికి శిక్ష విధించింది అనుకోండి, మే ఇన్ అడిషన్ టు ది పెనాల్టీ ఇంపోజ్ అపాన్ హిమ్, వారి మీద విధించే పెనాల్టీకి అడిషన్ గా ఆర్డర్ హిమ్ టు పే టు ది కంప్లైనెంట్ కి ఈ డబ్బులు ఇచ్చేయి అని చెప్పేసి చెప్తుంది. ఎలా? ఇన్ హోల్ ఆర్ ఇన్ పార్ట్, మొత్తం కానీ లేదా కొంచెం కానీ, ఏ వేటిలో అంటే ది కాస్ట్ ఇన్కర్డ్ బై హిమ్ ఇది ప్రాసిక్యూషన్. మరి ఈ కేసు నడిపించడానికి వాడు ఏమైనా ఖర్చులు పెట్టుంటాడు అనుకోండి, ఆ ఖర్చులు మొత్తం కానీ లేదా కొంత భాగం కానీ చెల్లించు అని చెప్పేసి కంప్లైనెంట్ కి ఎవరైతే శిక్ష పడిందో ఆ ముద్దాయిని కోర్టు ఆదేశించవచ్చు. అండ్ మే ఫర్దర్ ఆర్డర్ దట్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ది అక్యూజ్డ్ సఫర్ సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఏ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 30 days. ఒకవేళ నువ్వు వాళ్ళ చెల్లించిన పక్షంలో 30 రోజులు మించకుండా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇది ఆర్డర్ వేయచ్చు అనమాట. అండ్ సచ్ కాస్ట్ మే ఇంక్లూడ్ ఎనీ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాసెస్ ఫీజ్, విట్నెసెస్ అండ్ ప్రీవియస్ ఫీజ్ విచ్ ది కోర్ట్ మే కన్సిడర్ రీజనబుల్. మరి కోర్టు సహేతుకమైంది, రీజనబుల్ అయింది అని అనుకున్నటువంటి
ప్రాసెస్ ఫీజు, విట్నెస్ పిలుచుకోవడానికి అయిన ఖర్చులు, మరి లాయర్ గారికి ఇచ్చినటువంటి ఖర్చులు అవన్నీ చెల్లించమని చెప్పేసి కోర్టు నాన్ కాగ్నిజబుల్ కేసులో శిక్ష పడినటువంటి ముద్దాయిల చేత ఫిర్యాదిదారికి కాంపెన్సేషన్ ఇప్పించవచ్చు ఈ విషయాల్లో అని చెప్పేసి మనకు 359 సెక్షన్ చెప్తుంది అనమాట. నెక్స్ట్, an order under this section may also be made by an appellate court or by the high court or court of session when exercising its power of revision. రివిజన్ కి వెళ్ళినప్పుడు పైన ఉన్నటువంటి సెషన్స్ కోర్ట్ కానీ హైకోర్టు కానీ లేదా అప్పెలేట్ కోర్ట్ కానీ. ఏంటి సార్ అప్పెలేట్ కోర్ట్ ఏంటి, మళ్ళీ హైకోర్టు అన్నారు, కోర్ట్ ఆఫ్ సెషన్ అన్నారు. అప్పెలేట్ కోర్ట్ అంటే కింది కోర్టు నుంచి అప్పీల్ ఎక్కడికి వెళ్తుందో దాన్ని అప్పెలేట్ కోర్ట్ అంటారు. అది కోర్ట్ ఆఫ్ సెషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అనమాట. అది కాబట్టి అక్కడ అలా అన్నారు. వాళ్ళు కూడా ఈ పవర్ ని ఎక్సర్సైజ్ చేయొచ్చు, అంటే వాళ్ళు కూడా ఈ రకంగా ఆర్డర్ వేయచ్చు అనమాట. అంటే నీకు శిక్ష వేస్తున్నాము, నువ్వు కాంపెన్సేషన్ కంపల్సరీ కట్టించు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆర్డర్ వేసేటువంటి అవకాశం 359 కింద ఉంది. సరే, 360 ఆర్డర్ టు రిలీజ్ ఆన్ ప్రొబేషన్ ఆఫ్ గుడ్ కండక్ట్ ఆఫ్టర్ అడ్మానిషన్. When any person not under 21 years of age, అంటే తక్కువ ఉండకూడదు అంటే అర్థం ఏమిటి? మెజారిటీ ఉండాలి సార్ అతనికి. 21 ఇయర్స్, మెజారిటీ అనేది 18 ఇయర్స్. ఇది మాత్రం 21 ఇయర్స్ కి అబవ్ ఉండాలి వయసు అన్నది, తక్కువ ఉండొద్దు అని చెప్పేసి. ఈజ్ కన్విక్టెడ్ ఆఫ్ ఎన్ అఫెన్స్ పనిషబుల్ విత్ ఫైన్ ఓన్లీ, మరి అతనికి కేవలం జరిమానా మాత్రమే విధించారు. ఆర్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 7 years ఆర్ లెస్, మళ్ళీ 7 years కానీ దానికంటే తక్కువ కానీ ఇంప్రిజన్మెంట్ కూడా విధించారు, కన్విక్షన్ పడింది. ఆర్ వెన్ ఎనీ పర్సన్ అండర్ 21 years ఆఫ్ ఏజ్, 21 years కి తక్కువ ఉన్నాడు, ఆర్ ఎనీ ఉమెన్ ఈస్ కన్విక్టెడ్ ఆఫ్ ఎన్ అఫెన్స్ నాట్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, వాళ్ళు ఆ శిక్ష పడ్డవాళ్ళు. అండ్ నో ప్రీవియస్ కన్విక్షన్ ఇస్ ప్రూవ్డ్ అగైన్స్ ది అఫెండర్, వాళ్ళకి అగైనెస్ట్ గా ఇంతకుముందు ఏ నేరము ప్రూవ్ కానప్పుడు, కన్విక్షన్ పడింది వీళ్ళకి అన్నది ప్రూవ్ కానప్పుడు, ఇట్ అపియర్స్ టు ది కోర్ట్ బిఫోర్ విచ్ ఈస్ కన్విక్టెడ్, ఏ కోర్టు ముందరైతే అతనికి కన్విక్షన్ పడిందో వాళ్ళు రిగార్డ్ బీయింగ్ హ్యాడ్ టు ది ఏజ్, అతన్ని ఏజ్ అని దృష్టిలో పెట్టుకుని, క్యారెక్టర్ దృష్టిలో పెట్టుకుని, యాక్సిడెంట్ అతను పూర్వపరాలు ఉంటాయి కదా, పూర్వోత్తరాలు ఉంటాయి కదా, అవి ఆఫ్ ది అఫెండర్ అండ్ టు ది సర్కమ్స్టాన్సెస్ ఇన్ విచ్ ది అఫెన్స్ వాస్ కమిటెడ్, అదిను అవన్నీ తర్వాత ఏ పరిస్థితుల్లో ఇతను నేరం చేశాడు, ఇతను నేరం చేయడానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏమున్నాయి అవి కూడా రిగార్డ్ అంటే దృష్టిలో ఉంచుకుని, దట్ ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్ దట్ ది అఫెండర్ షుడ్ బి రిలీజ్ ఆన్ ప్రొబేషన్ ఆఫ్ గుడ్ కండక్ట్, సత్ప్రవర్తన కలిగి ఉంటామయ్యా, ఈ తప్పు ఇంకోసారి చేయము, బుద్ధిగా ఉంటాము అన్న మాట తీసుకొని ఇవన్నీ ప్రొబేషన్ మీద విడుదల చేయాలి, ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్ దట్ అనే కోర్టు అనుకున్నది అనుకోండి, అప్పుడు ది కోర్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ సెంటెన్సింగ్ హిమ్ అట్ వన్స్ ఎనీ పనిష్మెంట్, అతనికి వెంటనే శిక్ష అంటూ విధించకుండా దానికి బదులుగా ఏం చేయొచ్చు, డైరెక్ట్ దట్ హీ బి రిలీజ్ ఆన్ హిస్ ఎంటరింగ్ ఇంటూ బాండ్, ఒక బాండ్ తీసుకుని అతని నుంచి విడుదల అని చెప్పేసి, విత్ ఆర్ వితౌట్ షూరిటీస్ తో కానీ షూరిటీస్ లేకుండా కానీ. దేనికోసము అంటే టు అపియర్ అండ్ రిసీవ్ సెంటెన్స్ డ్యూరింగ్ సచ్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 3 years as the court may direct, and in the meantime to keep the peace and be of good behavior. మరి 3 సంవత్సరాలకు మించకుండా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేసి శిక్ష అనుభవించాలి, ఈ శిక్ష రిసీవ్ చేసుకోవాలి నువ్వు అన్న కండిషన్ పెట్టి బాండ్ తీసుకుని 3 సంవత్సరాలకు మించకుండా, అంటే ఈ పీరియడ్ లో మొదలు ఎప్పుడన్నా పిలిస్తే నువ్వు రావాల్సిందే అని చెప్పేసి. అండ్ ది మెయిన్ టైమ్ టు కీప్ ది పీస్ అండ్ బీ ఆఫ్ గుడ్ బిహేవియర్, సత్ప్రవర్తన కలిగి ఉండు, శాంతి పాటించు అని చెప్పేసి బాండ్ తీసుకుని వదిలేయచ్చు అంట. లేదు, ప్రొవైడ్ దట్ ప్రొవిజన్ ఇచ్చారు, ప్రొవైడ్ దట్ వేర్ ఎనీ ఫస్ట్ అఫెండర్ ఇస్ కన్విక్టెడ్ బై మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ నాట్ స్పెషల్లీ ఎంపవర్డ్ బై ది హైకోర్ట్. మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ అయితే కన్విక్షన్ ఇచ్చాడు, కానీ అతనికి హైకోర్టు అయితే అధికారం ఇవ్వలేదు. అండ్ ది మేజిస్ట్రేట్ ఈస్ ఒపీనియన్ దట్ పవర్స్ కన్ఫర్డ్ బై ది స్టేట్ కుడ్ బి ఎక్సర్సైజ్, మరి ఈ పవర్స్ అయితే నేను ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంది అనుకున్నప్పుడు ఈ షాల్ రికార్డ్ ఇస్ ఒపీనియన్ టు దట్ ఎఫెక్ట్
అతను తన అభిప్రాయాన్ని రికార్డ్ చేసి అండ్ సబ్మిట్ ది ప్రొసీడింగ్ టు మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్. మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ కి ప్రొసీడింగ్స్ పంపిస్తారు. ఫార్వర్డింగ్ ది అక్యూజ్డ్ టు ఆర్ టేకింగ్ బెయిల్ ఫర్ హిస్ అపియరెన్స్ బిఫోర్ సచ్ మేజిస్ట్రేట్. మరి అక్కడ నుంచి నువ్వు ఆ మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి హాజరు కమ్మని చెప్పేసి అతనికి బెయిల్ కూడా తీసుకొని, టేకింగ్ బెయిల్ బాగా గుర్తుపెట్టుకోండి, గివింగ్ బెయిల్ కాదు, టేకింగ్ బెయిల్, అతని నుంచి పూచికత్తు తీసుకొని ఫర్ హిస్ అపియరెన్స్ బిఫోర్ సచ్ మేజిస్ట్రేట్ హూ షల్ డిస్పోజ్ ఆఫ్ ది కేస్ ఇన్ ది మేనర్ ప్రొవైడెడ్ బై సబ్సెక్షన్ 2. పైన ఎలా కింద సబ్సెక్షన్ 2 లో ఎలా చెప్తారు ఆ ప్రకారంగా ఆ కేసును డిస్పోజ్ చేస్తాడు అప్పుడు జేఎఫ్సిఎం గారు. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారికి పవర్ లేదు, ఆ పవర్ హైకోర్టు ఇవ్వాల. కానీ అతను ఇతని అదే బుద్ధి తెచ్చుకొని ఉండు, సరిగ్గా ఉండు, సత్ప్రవర్తన కలిగి ఉండు అని చెప్పి ముద్దాయిని విడుదల చేయాలని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ అనుకున్నాడు. కానీ అతనికి పవర్స్ లేదు. అలాంటప్పుడు అతను ఆ రికార్డు, తన అభిప్రాయం రాసేసి ఆ రికార్డు మొత్తం జేఎఫ్సిఎం గారికి పంపించేసి, అక్కడ నుంచి జేఎఫ్సిఎం గారు కింద మనం సబ్సెక్షన్ చదువుకున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ప్రొసీజర్, మేనర్, దాని ప్రకారం ఆ కేసుని డిస్పోజ్ చేస్తారు అనమాట. ఏం చెప్తారు సబ్సెక్షన్ 2 లో? వేర్ ప్రొసీడింగ్స్ ఆర్ సబ్మిటెడ్ టు ఎ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ యాజ్ ప్రొవైడెడ్ బై సబ్సెక్షన్ 1. సబ్సెక్షన్ 1 లో చెప్పినటువంటి దాని ప్రకారం మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ కి ప్రొసీడింగ్ సబ్మిట్ చేయబడ్డాయి. సచ్ మేజిస్ట్రేట్ మే దేర్ అపాన్ pass such sentence or make such order as he might have passed or made if the case had originally been heard by him. అతను సొంతంగా తనే వినింటే ఎటువంటి శిక్ష, ఎటువంటి ఆర్డర్ పాస్ చేసేవాడు అలాగా అతను చేయాలి. ఇఫ్ ఈ థింగ్స్ ఫర్దర్ ఎంక్వైరీ ఆర్ అడిషనల్ ఎవిడెన్స్ ఆన్ ఎనీ పాయింట్ టు బి నెసరీ, అవసరం ఈ ఫర్దర్ ఎంక్వైరీ లేదు, ఇంకా అదనపు సాక్ష్యం తీసుకోవాల్సింది ఒక పాయింట్ పైన అవసరం ఉంది అని అనుకున్నప్పుడు, హీ మే మేక్ సచ్ ఎంక్వైరీ ఆర్ టేక్ సచ్ ఎవిడెన్స్ హిమ్సెల్ఫ్ ఆర్ డైరెక్ట్ సచ్ ఎంక్వైరీ ఆర్ ఎవిడెన్స్ టు బి మేడ్ ఆర్ టేకన్. సరే, ఇంకా అడిషనల్గా ఏమైనా కావాలన్నప్పుడు అది ఇంకా తీసుకోవాల్సి ఉంది, తనే స్వయంగా చేసి లేదా అలా వేరే వాళ్ళకి కూడా అతను ఆర్డర్ వేయచ్చు అనమాట. వేరే వాళ్ళంటే లేదు, మళ్ళీ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారికి పంపించేటువంటి ఇది ఉండొచ్చు. In any case in which a person is convicted of theft in a building, dishonest misappropriation, cheating, or any offense under the Indian Penal Code, punishable with not more than 2 years imprisonment, or any offense punishable with fine only, and no previous conviction is proved against him, the court before which he is so convicted may, if it thinks fit, having regard to the age, character, antecedents, or physical or mental condition of the offender, and to the trivial nature of the offense, or any extenuating circumstances under which the offense was committed, instead of sentencing him to any punishment, release him after due admonition. దొంగతనాలు ఉన్నాయనుకోండి, దొంగతనము, మరి బిల్డింగ్ లో దొంగతనము, డిజానెస్ట్, మిస్అప్రాప్రియేషన్, చీటింగ్ అలాంటివి ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే పనిషబుల్ విత్ నాట్ మోర్ దాన్ 2 years ఉన్నారు ఆఫెన్స్లు, కానీ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఎనీ అఫెన్స్ పనిషబుల్ విత్ ఫైన్ ఓన్లీ, మరి జరిమానా మాత్రమే విధించదగ్గ నేరాలు అవి చేసినప్పుడు, అతని ఇంతకు ముందు ఎప్పుడు నేరం ప్రూవ్ కాలేదు, కన్విక్షన్ పడలేదు వాళ్ళకి అని కోర్టు అనుకున్నప్పుడు, అలా శిక్ష విధిస్తున్నటువంటి కోర్టు ఏదైతే ఉందో వాళ్ళ ఏజ్ ని, క్యారెక్టర్ ని, యాక్సిడెంట్స్, ఫిజికల్ ఆర్ మెంటల్ కండిషన్ ఇవన్నీ ఉన్నాయా, చేసినటువంటి చర్య ఏదైతే ఉందో అవి ట్రివియల్ నేచర్ ఉన్నప్పుడు దాన్ని కూడా కన్సిడర్ చేసేసి పరిస్థితులు, దానికి అలా చేయడానికి దారి తీసినటువంటి పరిస్థితులు అవన్నీ దృష్టిలో పెట్టుకుని, ఇన్స్టెడ్ ఆఫ్ సెంటెన్సింగ్ ఇంటూ ఎనీ పనిష్మెంట్, దానికి శిక్ష విధించకుండా రిలీజ్ హిమ్ ఆఫ్టర్ డ్యూ అడ్మానిషన్. అడ్మానిషన్ అంటే ఏంటి? మందలించటం సార్. మందలించి వదిలేస్తారు. జడ్జి గారు చాలా సీరియస్ గా చెప్తారు మేజిస్ట్రేట్, ఇంకోసారి ఇలా చేసావంటే లోపలేస్తా అని చెప్తారు, ఇంకా బుద్ధిగా ఉండు అని చెప్పేసి మందలిస్తారు, ఇంకెప్పుడు చేయగల అని గట్టిగా చెప్తారు అనమాట. An order under this section may be made by an appellate court or by the High Court or Supreme Court when exercising its powers of revision. రివిజన్కి వెళ్ళినప్పుడు కూడా పై కోర్టులు కూడా ఈ ఆర్డర్ పాస్ చేయొచ్చు అనమాట, అంటే మందలించి వదిలేయచ్చు అనమాట. Next, when order has been made under the section in respect of any offender, the High Court or Court of Session may, on appeal, when there is a right of appeal to such court, or when exercising the power of revision, set aside such order and in lieu of thereof pass sentence on such offender according to law. సరే, పైకి వెళ్ళారు, ఆర్డర్ అయితే ఇచ్చారు, ఆర్డర్ పాస్ చేశారు అంటే వదిలేస్తూ ఆర్డర్ ఇచ్చారు.
తర్వాత హైకోర్టు లేదా కోర్ట్ ఆఫ్ సెషన్ అప్పీల్ కి వెళ్ళారు. వెన్ దెర్ ఇస్ రైట్ ఆఫ్ అప్పీల్ టు సచ్ కోర్ట్, ఆ కోర్టుకి రైట్ ఆఫ్ అప్పీల్ ఉన్నప్పుడు వెళ్ళడానికి రైట్ ఆఫ్ అప్పీల్ ఉన్నప్పుడు ఆ కోర్టుకి వెళ్ళారు. అప్పుడు ఆ రీజన్ లేదా రీజన్ పవర్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కింది కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో, అంటే మందలించి వదిలేయడం కానీ, ఆ ప్రొబేషన్ పైన వదిలేయడం కానీ ఇచ్చింటారు కదా, అటువంటి ఆర్డర్ ని సెట్ అసైడ్ చేసి, అంటే పక్కనెట్టేసి, అండ్ ఇన్ ల్యూ దేర్ ఆఫ్, దానికి బదులుగా వాస్ సెంటెన్స్ ఆన్ సచ్ అఫెండర్ అకార్డింగ్ టు, ఆ చట్ట ప్రకారం ఆ ముద్దాయికి అందులో అఫెండర్ కి, నేరం చేసిన వాళ్ళకి సెంటెన్స్ విధించేటువంటి అవకాశం అయితే ఉంది అన్నమాట. Provided that the High Court or Court of Session shall not, under this subsection, inflict a greater punishment than might have been inflicted by the court by which the offender was convicted. మరి కింది కోర్టు ఏదైతే కేసు విచారించినటువంటి కోర్టు ఏదైతే ఉందో అది విధించగలిగినంత శిక్షనే వీళ్ళు కూడా హైకోర్టు ఆర్ కోర్ట్ ఆఫ్ సెషన్ విధించాలన్నమాట. అంతకంటే ఎక్కువ గ్రేటర్ పనిష్మెంట్ విధించడానికైతే ఇది లేదు. అది The provisions of section 121, 124, 373 shall, so far as may be, apply in the case of sureties offered in pursuance of the provisions of this section. ఈ 121, 124, 373 ఎలా ఉన్నటువంటి ప్రావిజన్స్ అవసరాన్ని బట్టి ఎంత ఎక్స్టెంట్ కి అప్లై అయితే అంత అప్లై ఇన్ ది కేస్ ఆఫ్ షూరిటీస్ ఆఫర్డ్ ఇన్ పర్సన్స్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్ల కింద షూరిటీస్ ఏదైతే ఆఫర్ చేస్తారో వాటికి ఆ ప్రొవిజన్స్ అయితే వర్తిస్తాయి అన్నారు. 121, 124 మీరు చదువుకోండి. ది కోర్ట్ బిఫోర్ డైరెక్టింగ్ ది రిలీజ్ ఆఫ్ అన్ అఫెండర్ అండర్ సబ్సెక్షన్ 1, పైన ఫస్ట్ చెప్పుకున్నది సబ్సెక్షన్ 1 లో ప్రొబేషన్ పైన వదిలేస్తుందని చెప్పేసి దాని ఆర్డర్ పాస్ చేసే ముందు షల్ బి సాటిస్ఫైడ్ దట్ అన్ అఫెండర్ ఆర్ ఎ ష్యూరిటీ ఇఫ్ ఎనీ యాజ్ ఎ ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ అబార్డ్ ఆర్ రెగ్యులర్ ఆక్యుపేషన్ ఇన్ ది ప్లేస్ ఫర్ విచ్ ది కోర్ట్ యాక్ట్స్ ఆర్ ఇన్ విచ్ ది అఫెండర్ ఈస్ లైక్లీ టు లివ్ డ్యూరింగ్ ది పీరియడ్ నేమ్డ్ ఫర్ ది అబ్జర్వెన్స్ ఆఫ్ ది కండిషన్స్. ప్రొబేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళని నిరంతరము వాళ్ళని నిఘా పెట్టి ఉంటారు, అంటే వాళ్ళని పర్యవేక్షిస్తూనే ఉంటారు ఆఫీసర్. అలా అన్నప్పటికీ అరే వీనికి రిలీజ్ చేస్తాము, వీడు మళ్ళా పర్మనెంట్ గా వీడు ఒక చోట ఉంటున్నాడా, ఒకే ఏదైనా పని చేస్తున్నాడా అతను కానీ, అఫెండర్ కానీ, ఆ ష్యూరిటీ కానీ అన్న విషయం అయితే కోర్టు గుర్తించారన్నమాట. మనం చాలా మంది బెయిల్ అప్లికేషన్ లో ఏం రాస్తా ఉంటాం, అక్యూజ్డ్ ఈస్ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ రాస్తాం సార్, రాస్తాం వాడికి ప్రాపర్టీస్ ఉన్నాయి అని కూడా రాస్తుంటారు చాలా మంది. మూవల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని రాస్తాం. లా అబైడింగ్ సిటిజన్, ఇతను ప్రాసెస్ ఆఫ్ లా అవాయిడ్ చేయడు అని చెప్పేసి రాస్తా ఉంటాం. అలా అవి కూడా దృష్టిలో ఉంచుకోండి. ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ అబార్డ్ అంటే నివాస స్థలము, స్థిరమైనటువంటి నివాస స్థలం ఉంది, లేదా రెగ్యులర్ ఆక్యుపేషన్, కంటిన్యూగా ఒకే వృత్తి అని చేస్తాడు, ఈ పని చేస్తాడు వీడు అన్నది కూడా సాటిస్ఫై కావాలట, తృప్తి చెందినమేటనే మనకి ఇవ్వాలి. ఎందుకంటే ఆ పీరియడ్ ఏదైతే ఉందో 3 ఏళ్ళకి తక్కువ కాకుండా అని ఉంది కదా, ఆ పీరియడ్ లోపల అతను ఇవన్నీ కలిగి ఉన్నాడా. ఆక్యుపేషన్ కూడా చెప్పచ్చా సార్? ఆక్యుపేషన్ రెగ్యులర్ ఆక్యుపేషన్ అన్నమాట, చెప్పాలి కదా. కోర్టు అతను చెప్పాలని కాదు, అతని ఆక్యుపేషన్ గురించి కోర్టు తృప్తి చెందాలన్నమాట. అది ఇఫ్ ది కోర్ట్ విచ్ కన్విక్టెడ్ ది అఫెండర్ కి కన్విక్షన్ ఇచ్చినటువంటి కోర్టు ఏదైతే ఉందో, ఆర్ ఏ కోర్ట్ విచ్ కుడ్ హ్యావ్ డీల్డ్ విత్ అఫెండర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హిస్ ఒరిజినల్ అఫెన్స్, ఈ ఒరిజినల్ అఫెన్స్ గురించి డీల్ చేయగలిగినటువంటి కోర్టు కానీ ఈ సాటిస్ఫైడ్ దట్ ది అఫెండర్ హ్యాస్ ఫెయిల్ టు అబ్జర్వ్ ఎనీ ఆఫ్ ది కండిషన్స్ ఆఫ్ హిస్ రికగ్నెన్స్, ఇట్ మే ఇష్యూ ఏ వారెంట్ ఫార్ హిస్ అప్రహెన్షన్. మరి ఈ కండిషన్స్ ఏదైతే పెట్టి నువ్వు ఈ ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి విడిచిపెట్టింది కదా వాడిని, వాడు అఫెండర్ వచ్చేసి ఫెయిల్ టు అబ్జర్వ్ ఎనీ ఆఫ్ ది కండిషన్స్ ఆఫ్ హిస్ రికగ్నెన్స్, వాడు అతను ఇచ్చినటువంటి హామీ మేరకు అతను ఆ కండిషన్స్ పాటించడంలో ఫెయిల్ అయినప్పుడు ఇట్ మే ఇష్యూ వారెంట్ ఫర్ హిస్ అప్రహెన్షన్, అతన్ని పట్టుకొని రావడం కోసం వారెంట్ అయితే ఇష్యూ చేయొచ్చట కోర్టు.
An Okay, offender sir. when apprehended on any such warrant, మరి ఆ వారెంట్ మీద అతను పట్టుకొని వచ్చారనుకోండి, షాల్ బి బ్రాట్ ఫోర్త్ విత్ బిఫోర్ ది కోర్ట్ ఇష్యూయింగ్ ది వారెంట్ ఇచ్చినటువంటి కోర్టు ముందరికి అతన్ని తీసుకొని రావాలి. అండ్ సచ్ కోర్ట్ మే ఎయిదర్ రిమాండ్ హిమ్ టు ఇన్ కస్టడీ అంటిల్ ది కేస్ ఇస్ హ్యాడ్ ఆర్ అడ్మిట్ హిమ్ టు బెయిల్ విత్ సఫిషియెంట్ షూరిటీ కండిషన్ ఆన్ హిస్ అపియరెన్స్ ఫర్ సెంటెన్స్ అండ్ సచ్ కోర్ట్ మే ఆఫ్టర్ హియరింగ్ ది కేస్ పాస్ సెంటెన్స్. మరి తీసుకొస్తూనే రిమాండ్ కస్టడీకి అయితే రిమాండ్ అయినా ఇవ్వచ్చట, ఎంతవరకు అంటిల్ ది కేస్ ఇస్ హ్యాడ్, కేసు మొత్తం హియరింగ్ అయిపోయేంత వరకు, లేదు అడ్మిట్ హిమ్ టు బెయిల్ విత్ సఫిషియెంట్ షూరిటీ కండిషన్ ఆన్ హిస్ అపియరింగ్ ఫర్ సెంటెన్స్. మరి శిక్ష తీసుకోవడానికి అపియర్ ఖచ్చితంగా అనే విషయంలో షూరిటీస్ కూడా తీసుకొని అతనికి బెయిల్ కూడా ఇవ్వచ్చు. అండ్ సచ్ కోర్ట్ మే ఆఫ్టర్ హియరింగ్ ది కేస్, మరి కేసు అంతా హియరింగ్ అయిపోయిన తర్వాత పాస్ సెంటెన్స్ చేయొచ్చు, చేయకపోవచ్చు, చేయాలని రూల్ ఏం లేదు. అది మరి సబ్సెక్షన్ 10 ఏం చెప్తుంది, నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షాల్ అఫెక్ట్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ ఆర్ ది చిల్డ్రన్ యాక్ట్ ఆర్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమింగ్ ఇన్ ఫోర్స్ ఫర్ ది ట్రీట్మెంట్, ట్రైనింగ్ ఆర్ రిహాబిలిటేషన్ ఆఫ్ యూత్ఫుల్ అఫెండర్స్. యవనంలో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునరావాసం కల్పించడం కానీ, శిక్షణ ఇప్పించడం కానీ, ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ విషయంలో ఉన్నటువంటి ఈ చట్టాల్లో ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్, చిల్డ్రన్ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రావిజన్స్ ని ఈ సెక్షన్ లో ఉన్నటువంటి ఏ ప్రావిజన్ కూడా ఏదైనా సరే ఆ ప్రావిజన్స్ ని అఫెక్ట్ చేయవు, అంటే ప్రభావితం చేయవు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కూడా ఇంపార్టెంటే ఉన్నట్టుంది. చదువుకుందాం, ఒక లుక్ వేస్తుంటే దీనిపైన ఇలా ఉంది కదా, మనం సిఆర్పిసిలో ఎక్కడో చూసాము అన్న ఇదైతే ఉంటుంది. Special reasons to be recorded in certain cases, 361, where in any case the court could have dealt with an accused person under section 360 or under the provisions of the Provision of Offenders Act or a youthful offender under the Children Act or any other law for the timing in force for the treatment, training or rehabilitation of youthful offenders, but has not done so, it shall record in its judgment the special reasons for not having done so. ఈ చట్టాల కింద వాళ్ళకి డీల్ చేసేటువంటి అవకాశం ఉన్నా సరే కోర్టు చేయలేదనుకోండి, ఎందుకు చేయలేదు అన్న విషయం దాని జడ్జిమెంట్ లో ఉన్నటువంటి ప్రత్యేక కారణాలు అయితే రాసి తీరాలా అని చెప్పి చెప్తున్నారు. సేవ్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్, ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ అని అర్థం. సేవ్ అంటే ఇక్కడ మీరు సేవ్ కి ఎక్సెప్ట్ అని తీసుకోవాలి. ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ బై దిస్ కోడ్, ఈ కోడ్ చేత ప్రొవైడ్ చేయబడి ఉంటే తప్ప, ఆర్ బై ఎనీ అదర్ లా ఫర్ ది టైమింగ్ ఇన్ ఫోర్స్, ఈ కాలానుగుణంగా అమల్లో ఉన్నటువంటి ఏ చట్టంలో ఇలా చెప్పబడి ఉంటే తప్ప, నో కోర్ట్ వెన్ ఇట్ హ్యాస్ సైన్డ్ ఇట్స్ జడ్జిమెంట్ ఆర్ ఫైనల్ ఆర్డర్ డిస్పోజింగ్ ఈ కేసు, ఒకసారి సైన్ చేసిన తర్వాత షల్ ఆల్టర్ ఆర్ వ్యూ ది సేమ్ ఎక్సెప్ట్ టు కరెక్ట్ క్లరికల్ ఆర్ అర్థమెటికల్ ఎర్రర్. ఇక్కడ మీరు నో కోర్ట్ షల్ అనాలన్నమాట. నో కోర్ట్ తర్వాత నో కోర్ట్ షల్ అంటే చేయకూడదు అని అర్థం. ఏం చేయకూడదు, ఆల్టర్ ఆర్ రివ్యూ ది సేమ్ ఎక్సెప్ట్ టు కరెక్ట్ క్లరికల్ ఆర్ అర్థమెటికల్ ఎర్రర్. క్లరికల్ కానీ అర్థమెటికల్ ఎర్రర్ ఏదైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేయొచ్చు, కానీ జడ్జ్మెంట్ అయితే ఆల్టర్ చేయొద్దు, రివ్యూ కూడా చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నారు 362లో. సైన్ చేసిన తర్వాత, సైన్ చేయకముందు కావాలంటే మార్చొచ్చు సార్, జడ్జిమెంట్ కావాలంటే కొంచెం మార్చొచ్చు సార్, మార్చొచ్చు. అవును. సరే, ఇక్కడి వరకు ఆపేద్దాం, చూద్దాం.